మీరు చూస్తూ ఉన్నారు పరమజ్యోతి యొక్క ప్రకాశం, పరమ ఆనందం యొక్క స్థితి. స్ఫటిక శివలింగాన్ని మీరు చూస్తున్నారు. సిద్ధి సంగమేశ్వరం అనే ఆలయాన్ని యొక్క నిర్మాణం బ్రహ్మకుమారి తరపు నుంచి ఆలయం యొక్క నిర్మాణం చేయడం జరిగింది. పాడేరు, విశాఖపట్నం వైపు, పాడేరు జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల ఏరియాలో వెళ్ళి సనాతన ధర్మం వైపు, హిందూ ధర్మం వైపు తమ శ్రద్ధను మళ్లించడానికి ఈ యొక్క ఆలయం యొక్క నిర్మాణాన్ని స్వయం బ్రహ్మకుమారి తరపు నుంచి చేపట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ప్రజ్వలితమవుతున్న మహాజ్యోతి యొక్క పరమశివుని యొక్క అద్భుతమైన దర్శనం. ఇది స్ఫటిక శివలింగంతో కూడుకుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నలువైపుల అడవి, ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణ మధ్యలో పరమశివుని యొక్క మందిరాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ అనేక రకాలుగా, వివిధ రకాలుగా పూజలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన విజయక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో పూజారి గారి యొక్క అనుభవంతో మనం విందాము బ్రహ్మకుమారి తరపు నుంచి ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీ పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని. అంటే ఈ ప్రాంతం గురించి అందరికీ తెలియకపోవచ్చు. ఇది మన పాడేరులోని, అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని మిలుమురూరికి అతి సమీపంలో, అంటే డల్లాపల్లి కింద ఊర్లో గుర్రగరువు నుంచి 1 కిలోమీటర్లో సంగోడి అనే గ్రామంలో ఈ యొక్క శివాలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ శివాలయంలో పార్వతీ సమేతుడై సిద్ధి సంగమేశ్వరుడు స్ఫటిక రూపధరుడై, అంటే స్ఫటికలింగంలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రాంతానికి చాలా యొక్క పవిత్రత ఉంది. అదేవిధంగా శక్తివంతమైన ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క శివాలయాన్ని మన పాడేరు బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించినటువంటి విజయక్క గారు, అదేవిధంగా బాబ్జీ అన్నయ్య గారు సంకల్పం మేరకు ఈ యొక్క ఆలయం నిర్మించడం జరిగింది. వాళ్ళ సంకల్ప బలంతో పునాది గట్టిగా వేయించారు. అయితే ఆ పునాదులు వేయడానికి కూడా ఏఈ గారితో మాట్లాడాను. వాళ్ళకి వేదాశీర్వచనం చేస్తున్నప్పుడు ఏఈ గారితో మాట్లాడితే ఏఈ గారు చెప్పింది ఏంటంటే, ఈ గుడి చాలా, అంటే ఈ సాయిల్ చాలా తేలికగా డెలికేట్గా ఉంటుందని పునాది కూడా బలంగా వేసేవండి. 15 అడుగులు తవ్వాము కిందకి, అక్కడి నుంచి కూడా బేస్మెంట్ గట్టిగా వేసామన్నారు. ఆ గట్టిగా వేయించింది మీరు కాదండి, పరమేశ్వరుడే వేయించాడు. ఆ సంగోడిని అంతటినీ కూడా అతను స్వహస్తాలతో కాపాడడానికి ఇక్కడికి వచ్చాడని నేను చెప్పడం జరిగింది. అయితే నేను కిందటి 24 అంటే 2024 శ్రీరామనవమికి ఇదే ఆలయంలో కళ్యాణం చేయడం జరిగింది. అప్పుడు విజయక్క గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ ఒక మాట అన్నారు, ఈ యొక్క ఆలయానికి పేరు పెట్టడానికి కూడా చాలా సందేహించామండి. అంటే సందేహించడం అంటే ఆలయానికి పేరు పెట్టాలని కాదు, అంటే ఏ పేరు పెట్టాలా అనేది సందేహంగా ఉండేది. అయితే అలాగా 3-4 పేర్లు సెలెక్ట్ చేసుకున్నారంట. ఆ చూసుకోవడంలో 2 పేర్లు, ఒక అన్నయ్య ఒక అక్కయ్య కలిపి పేర్లు ఇవ్వడం జరిగింది విజయక్క గారికి. అదే సిద్ధేశ్వరుడు అని ఒక పేరు, సంగమేశ్వరుడు అని ఒక పేరు. ఈవిడ గురించి చెప్పాలంటే అందరికన్నా చాలా ప్రత్యేకంగా ఉంటారు ఈవిడ. అంటే ఏదైనా కూడా కాదు లేదు అని 2 ముక్కలు మాత్రం మాట్లాడరు. ఏది అడిగినా తీసుకో అంటారు. ఎంత చెడ్డవాడినైనా మంచివాడిగానే చూపిస్తారు. అంత యొక్క పవిత్రాత్మురాలు. అయితే ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ ఈ 2 పేర్లు చూసుకున్నాము అన్నయ్య, దాంట్లో ఏం చేయాలో తెలియక ఇద్దరిని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో సిద్ధి సంగమేశ్వరుడు, అంటే ఇక్కడ సిద్ధేశ్వరుడు ఇటు సంగమేశ్వరుడు రెండింటిని కలిపి సిద్ధి సంగమేశ్వరుడు అని పెట్టడం జరిగింది. అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే సిద్ధి సంగమేశ్వరుడు. అప్పుడు ఆ అక్కతో నేను అనడం జరిగింది, సిద్ధి సంగమేశ్వరుడు అని మీరు పెట్టింది కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే పెట్టించుకున్నాడు, ఆ శివ పరమాత్మ పెట్టించుకున్నాడు. ఎందుకు అంటే ఈ శివాలయం రాకముందు వరకు ఈ సంగోడి గ్రామ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తన్నుకుంటూ ఉండేవాళ్ళు. గొడవలు, ఒకడంటే ఒకడికి పడదు.
ఎప్పుడైతే ఈ యొక్క శివాలయ స్థాపన జరిగి సిద్ధి సంగమేశ్వరుడు అంటే సిద్ధితో సంగమాన్ని చేస్తాడంటే సంగమము అంటే కలపడం, సిద్ధి అంటే అయిపోవడం అన్నమాట. ఆ సిద్ధితో సంగమం చేసేస్తాడు కాబట్టి సిద్ధి సంగమేశ్వరుడుగా అయ్యాడు. అదే ప్రతి శివాలయంలో కూడా మీకు ఒక పరమేశ్వరుడి యొక్క శివాలయం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అయితే ఉండొచ్చు, అమ్మవారి విగ్రహం అమ్మవారి ఆలయం కూడా ఉండొచ్చు, కానీ ఇంత పక్క ఎదురెదురుగా ఉండరు. అయితే ఈ ఆలయం విశేషం ఏంటంటే పార్వతీ సమేతుడై సిద్ధి సంగమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి అయితే ఆ యొక్క ఎవరైతే బాధలతో ఇక్కడికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్వతీదేవి అనుగ్రహంతో ఈ శివుని అనుగ్రహంతో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరికను ధర్మబద్ధమైన కోరికని తీరుస్తాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యం బాగోలేని వాళ్ళు వచ్చారు, అదేవిధంగా బుద్ధి చాతుర్యం అంటే బుద్ధి బాగోలేని వాళ్ళు వచ్చారు, అదేవిధంగా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంటే మీ అందరూ ఆత్మలు అంటారు, అవి పట్టిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా పిలకపట్టి జాడించుకొని వాళ్ళ భక్తుల్ని గుడిలో కూర్చోబెట్టుకొని ఆ పరమేశ్వరుడు కాపాడుకుంటూ వచ్చాడు, ఇంకా వస్తూనే ఉన్నాడు. కాబట్టి నేను అందరికీ విన్నవించేది ఏంటంటే ఆ యొక్క పార్వతి అంటే స్ఫటికలింగానికి మామూలు లింగానికి చాలా విశిష్టత ఉంటుందండి. ఈ స్ఫటికలింగం యొక్క పవర్స్ వేరేగా ఉంటాయి, శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ స్ఫటికలింగ స్థాపన అయిన దగ్గర నుంచి 1.5 కిలోమీటర్స్ రేడియస్ చుట్టూ కూడా ఆ స్ఫటికలింగం యొక్క శక్తి అనేది ప్రసారణ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది శైవాగమ పద్ధతిలోనే ఈ ఆలయాన్ని స్థాపించడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఇంకా మీకు అంటే ఇప్పటి వరకు కూడా ఈ బ్రహ్మకుమారిస్ తరపు నుంచి మన విజయక్కయ్య పూనుకొని అందరికీ చెప్పుకుంటూ వాళ్ళ తరపు నుంచి ఇది అది ఏదోలాగా ఇంతవరకు ఆలయాన్ని నిర్మించడం జరిగింది. చాలా అభివృద్ధి చెందాలని నేను మనపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదే పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వరుడు అంటే ఈ యొక్క సిద్ధి సంగమేశ్వరుడు యొక్క శక్తి చాలా పవిత్రమైందండి. అయితే ఈ బ్రహ్మకుమారిస్ నుంచి చాలా అవస్థ పడుతూ ఇంతవరకు తీసుకొచ్చారు. దానికి ముఖ్య కారణం మీరు చూస్తున్నారు విజయక్క గారే. ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆఖరికి బొంబాయి, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపించడం, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా బాగోలేదండి, మేము ఇలాగా మనస్సులో బాగులేమండి, కలతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అన్న వాళ్ళందరి బాధలు కూడా ఇతను తీరుస్తూ వస్తున్నాడండి. కాబట్టి మేం చెప్పేది ఏంటంటే దయచేసి అందరూ కూడా రావాలి. నాకు తెలిసి ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా అందరూ చూడాలని ఆ పరమేశ్వరుని ఆరాధిస్తున్నాను. ఆ పరమేశ్వరుడే అతని యొక్క ఆలయానికి ఏమేం కావాలో తన భక్తులతో చేయించుకోవాలని కూడా అతన్నే మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఇది లోక కళ్యాణం గురించి జరుగుతున్నది. కాబట్టి మేము చెప్పే సంకల్పం కూడా లోక కళ్యాణార్థం అనే చెప్పడం జరుగుతున్నది. ఎవరి గురించి మేము చెప్పట్లేదు. లోకమంతా కూడా బాగుండాలి, లోకం సుభిక్షంగా ఉంటే అందరూ బాగుంటారు, అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. ఎందుకంటే అందరిలో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించండి, విచ్చేయండి. దీని యొక్క గూగుల్ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ ఆలయ దర్శించండి. ఈ ఆలయాన్ని దర్శించుకొని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క ఆశీస్సులు పొందండి. ఓం నమః శివాయ. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. లోక కళ్యాణమస్తు. శాంతి శాంతి శాంతి. ఇక్కడ పాడేరు ఏరియా, పాడేరు డిస్టిక్, విశాఖపట్నం వైపు. ఇక్కడ బ్రహ్మకుమారిస్ తరపు నుంచి ఈ ఏజెన్సీ ఏరియాలో శివాలయం కట్టడం జరిగింది.
శివాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది బ్రహ్మకుమారిస్ అసోసియేషన్ వైపు నుంచి. చాలామంది భ్రాంతులు వస్తూ ఉంటారు, బ్రహ్మకుమారి హిందూ ధర్మం కాదు, బ్రహ్మకుమారి అది కాదని. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు స్ఫటికలింగాన్ని నిర్మాణం చేయడం ఏజెన్సీ ఏరియాలో. ఎందుకంటే క్రిస్టియన్స్ యొక్క ప్రభావం పడడం వల్ల ఆధ్యాత్మిక మరియు భక్తి అండ్ శక్తి, మెడిటేషన్లో శక్తి, ఇది భక్తిగా చూపించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు స్ఫటికలింగం యొక్క స్థాపన ఇక్కడ విజయక్క గారు చేస్తూ ఉన్నారు. దానితో మన ప్రశాంత్ అన్నయ్య పూజారి గారు వస్తుంటారు. పాడేరు నుంచి గ్రామానికి సంగోడి అంటాం. సో ఈ శివాలయం, సో అక్కే చెప్తుంది ఎందుకు ఇలా నిర్మాణం అయింది, దీనికి ఉద్దేశం ఏందనేది. ఓం శాంతి. ఈరోజు మనం సంగూడి గ్రామం, మినుములూరు పంచాయతీ, పాడేరు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలోని స్ఫటిక శివలింగ మూర్తిగా ఉన్నటువంటి సిద్ధి సంగమేశ్వర ఆలయంలోకి వచ్చాము. ఆ సిద్ధి సంగమేశ్వరుని ఒకసారి దర్శించుకున్నాము. ఈ గిరిజన ప్రాంతంలో సేవ చేసుకునేటువంటి, ఈశ్వరుడి సేవ చేసుకునేటువంటి పరమ సౌభాగ్యం నాకు లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 2014లో మేము గిరిజన ప్రాంతంలో ఈశ్వరీయ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టగా సంగోడి గ్రామానికి కూడా రాజీవ్లో మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు 2015లో రావడం అయింది. అయితే ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ముఖ్యంగా గమనించింది ఏంటంటే, చిన్న చిన్న గ్రామాల్లో 10-5 ఇల్లులు ఉన్న గ్రామాలకి కూడా క్రిస్టియన్లు త్వరగా వెళ్ళిపోతున్నారు, చర్చిలు ఈజీగా తయారైపోతున్నాయి. సనాతన దేవీదేవత ధర్మ మూలాలు ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు అమాయకత్వంతో తెలిసి తెలియకుండా కొన్ని ప్రభావాలకి లేదా ప్రలోభాలకి గురి అయ్యి తమ ధర్మాన్ని మర్చిపోతున్నారు లేదా పరివర్తన చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా భక్తిని బాగా వృద్ధి చేసి ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మం వైపు గిరిజనుల్ని, వారి యొక్క మూలాలని మర్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నించడం కోసమని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ ఆలయాలు లేవు. అవి లేకపోవడం వల్ల కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక సరైన అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల కూడా గిరిజనుల్లో మత మార్పిడి లేదా ధర్మ పరివర్తన అయిపోవడం అనేది సహజంగా కనిపిస్తూ ఉండడం అనేది ఇక్కడ గమనించి, ఈ ప్రాంతంలో ఆలయాలను వృద్ధి చేస్తే బాగుంటుంది అని ఆలోచనతో ముఖ్యంగా ఇక్కడ సేవల కోసం ప్రేరేపించినటువంటి బాబ్జీ అన్నయ్య గారు, దేవాదాయ శాఖ వారి యొక్క సహకారంతో, వారి ప్రోత్సాహంతో సంగోడి గ్రామంలో శివాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. 2021లో దీన్ని స్థాపన చేసి మొన్న 2023 మార్చిలో ఈ నూతన శ్రీ శ్రీ సిద్ధి సంగమేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ అనేది జరిగింది. ఈ ఆలయ ప్రతిష్ఠ నిమిత్తం స్వరూపానంద స్వామీజీ శారదా పీఠాధిపతి, అలాగే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కాకినాడ జోన్ ముఖ్యమైన సబ్ జోన్ ఇన్ఛార్జ్ రజనీ దీది, వీరి హస్తాలతో గ్రామస్తులందరి యొక్క పవిత్రమైనటువంటి ఆలోచనలతో, వారి యొక్క శుభభావనలతో, ఆశలతో ఈ ఆలయం అనేది ప్రతిష్ఠ జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయంలో స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలనే సంకల్పం కూడా బాబ్జీ అన్నయ్య గారిది. అయితే అనుకోకుండా వారు కాలం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి దృఢ సంకల్పం ఇంత మారుమూల గ్రామంలో, ఇలాంటి లోపలి ప్రాంతంలోకి అనేక మంది భక్తులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకోవడానికి విశేషమైనటువంటి ప్రత్యేకమైన శివలింగం ఉండాలి అని ఆకాంక్షించి రాజస్థాన్ వద్ద జైపూర్లో ఉన్నటువంటి శివమూర్తి ఆర్ట్ అనేటువంటి వారి సంస్థ ద్వారా ఈ స్ఫటిక శివలింగాన్ని తెప్పించుకోవడం అయ్యింది. స్ఫటిక శివలింగం కూడా చాలా శుద్ధమైనది, స్వచ్ఛమైనది, అతి పవిత్రమైనది, శీతలమైనది.
తర్వాత స్ఫటిక శివలింగానికి ఎనర్జీని అబ్జర్వ్ చేసే శక్తి అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్ని ఉష్ణోగ్రతలతో, అన్ని ఋతువులలో, అన్ని కాలాల్లో కూడా సమశీతోష్ణ స్థితిని మెయింటైన్ చేయగలిగినటువంటి పవరు ఒక స్ఫటిక శివలింగానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ లేదా కాంతి దాన్ని అనేక రెట్లు వ్యాపింప చేయడానికి ఆ పరమశివుడి యొక్క శక్తిని ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అందించేటువంటి శుభ సంకల్పంతో స్ఫటిక శివలింగాన్ని ఎంతో శ్రమ కూర్చి ఇక్కడికి తెప్పించి గిరిజన ప్రాంతంలో ప్రతిష్ఠ చేయించడం అనేది నిజంగా మా అదృష్టం. పరమేశ్వరుడు, పరమాత్మ మాకు ఇంతటి మంచి సేవ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతంలో భక్తి జ్ఞాన సంగమం అయినటువంటి కార్యక్రమాలను నిర్వహించుకునేటువంటి సేవ ఈ గ్రామంలో మొదలుపెట్టి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఇలాంటి సేవలు విస్తరింపజేయాలని కోరుకుంటూ ఉన్నాము. ఓం శాంతి. ఒక్కడే మంజునాథుడొక్కడే शंकर मुरहर भवहर शशिधर शुभकर जय जय शंभु जय जय चंद्र